జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామం ఎర్రగుట్ట కొండ బాధితులను టీడీపీ నేత బుజ్జినాడు పరామర్శించారు. గత నెల రోజులుగా సుమారు 2000 మంది కొండ చుట్టూ ఖాళీగా ఉన్న ప్రాంతంలో గుడిసెలు వేసుకుని నివాసాలను ఏర్పరచుకున్నారు. వాటిని తొలగించి పేదలను రోడ్డున పడేసిన అధికారులు వారికి ఇప్పటి వరకు సరైన న్యాయం చేయలేదని బుజ్జినాడు విమర్శించారు. పట్టాలు ఇచ్చి కూడా స్థలాలను చూపించకపోవడంతో ఇక్కడ ఈ దుస్థితి నెలకొందని మండిపడ్డారు. పట్టణంలో ఎటు చూసినా ప్రభుత్వ భూములను యథేచ్ఛగా దోచుకోవడం పరిపాటిగా మారిందన్న ఆయన ప్రభుత్వ భూముల్లో వెంచర్లను వేసి ప్లాట్ల రూపంలో డబ్బులకు విక్రయిస్తున్నారని ఆరోపణలు చేశారు. జగనన్న పట్టా ఇచ్చినారు కదా, జగనన్న పట్టాల వాళ్ళు కడితే 4 ఇళ్ళు తెలుసా? ఏనా కూడా చెప్పానా ఇస్తావా ఎలక్షన్ అయినా కానీ చెప్పినాడు నిన్నంట తెలుసా? ఏడవరికి సహాయం చేయలే. ఏమనంటే పిల్లకాయలకి 5 ఇస్తాను అమ్మవాడు 18 ఏళ్ళు ఇస్తున్నావా అని చెప్పుకుంటే ఇది 20 గది కాదు. ఇప్పుడెక్క రేపు మగవాళ్ళు అయితే నిలబడి చెప్పాలి, వాటికి వచ్చి సవాల్ చేస్తాను. నేను కావాలంటే ఎవడైనా వాటికి రమ్మను సర్కార్ నగర్కి, వాళ్ళ కూతురు అయినా కానీ ఆయన అయినా కానీ. మేము రోడ్డుకి ఇండ్లు పోయే వాళ్ళం. పవిత్రమ్మ చెప్తేనే మేము ఇండ్లు వేసుకున్నాం. ఎమ్మెల్యే కలెక్టర్ ఆఫీస్కి ఎన్నో సార్లు అర్జీ పెట్టున్నాం. ఈ పొద్దు అవరేతిట్లో వచ్చి మేము ఇండ్లు వేసుకున్నాక బయట ఊరోళ్ళం కాదు. మేము అవరేతిట్లో వచ్చి మా గుడిసెలన్నీ దొల్లి చేసినారు. దొల్లి చేసిన దానికి మాకు బాధ లేదు, వెళ్ళిపోతాం. కానీ మా బతికిలే అంది. మా ఓట్లు ఎంఆర్వే చెప్పినాడు, పవిత్రమ్మ చెప్పింది మీరు జాగాలు ఇవ్వండి, మీరు జాగాలు చూపించండి, మేము పట్టాలు ఇస్తామని. ఇదే పంచాయతీ ఆఫీస్లో కూర్చొని చెప్పింది. ఈ పొద్దు ఇది న్యాయమా చెప్పండి మీరు? మేము రోడ్డుకి ఇండ్లు పోయే వాళ్ళం. పవిత్రమ్మ చెప్తేనే మేము ఇండ్లు వేసుకున్నాం. ఎమ్మెల్యే కలెక్టర్